నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఒకసారి జనరల్ ఎలక్షన్ తర్వాత ఒకసారి బై ఎలక్షన్లో గెలిచిన ఈటెల రాజేందర్ మళ్ళీ హుజరాబాద్ నుంచి కూడా 3 సార్లు గెలిచారు. ఈసారి 4వసారి హుజరాబాద్ నుంచి పోటీ పడబోతున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్న ఈటెల రాజేందర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ప్రచార యాత్ర జోరుగా సాగుతుంది. ఇప్పటికి కూడా జనాల గురించి చూస్తే మీకు తండోపతండలుగా వస్తున్నట్టుంది. మీరు గతంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్టు కదా, ఇంకా మీరు చేయాల్సిన పనులు ఏమున్నాయి, ప్రజలకు ఏమి హామీలు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు? ఈ నియోజకవర్గంలో ఉద్యమ బిడ్డగా వచ్చినాడు గొప్పగా ఆశీర్వదించి గెలిపించిన బిడ్డలు ఏనాడు అభివృద్ధి గురించి మాట్లాడలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఇవాళ అన్ని గ్రామాలకు గతంలో ఏ సమస్యలు అయితే మా ప్రజలు ఎదుర్కొన్నారో, ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధల పరిష్కారానికి కొంత ప్రయత్నం జరిగింది. ఒక 60-70% సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనవి. ఇంకా 30-40% సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నది. ఇవాళ మా చెలుపూరు నుంచి ఒక వాగు వస్తుంది, మడిపల్లి మీకు వెళ్ళిపోతుంది. ఆ వాగు మీద బ్రహ్మాండమైన చెక్ డ్యామ్ కట్టే ఆస్కారం ఉన్నది. అంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడ వాగులున్నా ఆ వాగులు వంకలు ఎండిపోకుండా అన్ని వాగుల మీద చెక్ డ్యామ్ కట్టే కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే 19 దిక్కుల కట్టుకుంటా ఉన్నాం. ఇంకా మిగతా వాటిల్లో కూడా కట్టుకొని నీళ్ళహారాన్ని జలహారాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఉద్యమ నేతగా మీరు గతంలో పోటీ చేసి గెలిచారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎట్లా మారినాయి? ప్రజల నుంచి మీకు స్పందన ఎట్లా కనిపిస్తుంది? అసలు అప్పటికిప్పటికి ఉద్యమ నాయకుడిగా ఆనాడు కూడా అదే ప్రేమను పొందినాం, మంత్రిగా కూడా అదే ప్రేమను పొందుతున్న అదృష్టం మాకు కనపడతా ఉంది. జనరల్గా ప్రభుత్వం మంత్రులుగా ఉన్న వాళ్ళకి కొంత నెగిటివ్ ఉండే ఆస్కారం ఉంటుంది, కానీ అట్లాంటి నెగిటివ్ ఎక్కడ లేదు. ఇంకా కొన్ని వర్గాలకు సాయం చేయాల్సి ఉంది. దళిత జాతి అత్యంత బాధాకరంగా ఇవాళ వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ ఫోకస్గా ఒక కార్యక్రమం, ఒక ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ లాంచ్ చేయాల్సి ఉంది. రాష్ట్ర మంత్రిగా మీరు రాష్ట్రం మొత్తం పర్యటించాల్సిన అవసరం ఉంటుంది. గత 5 ఏళ్ళు కూడా మీరు తిరిగారు. అట్లాగే స్థానికంగా కూడా మీరు మీ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ రాబోయే 5 ఏళ్ళు మీరు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే నేను ఇక్కడ పనిచేస్తాను. రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ తిరుగుతారు, నాకు అంత పెద్ద అది లేదు. కానీ ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాను కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ జిల్లా సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా ఇప్పటికే ఇవాల్వ్ అయింది. దాన్ని కాపాడుకునే ప్రయత్నిస్తాం. దాన్ని బేస్ చేసుకొని అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ కొంచెం తెచ్చి అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఉద్యమ సమయం తర్వాత మంత్రిగా కూడా చాలా పనులు చేశాను. ఏ ఊరికి వెళ్ళినా కూడా రోడ్లు నిర్మించాను, చెక్ డ్యామ్ నిర్మించాను, ఇక్కడ సాగునీటి వసతుల పెంపుకు కృషి చేశాను. కాబట్టి రాబోయే 5 ఏళ్లలో కూడా మరికొన్ని గ్రామాలను క్లస్టర్లుగా విభజించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు, రైతుల జీవన స్థితిగతులు మార్చేందుకు కూడా కృషి చేశానని చెప్తున్నారు. ఇది ఈటెల రాజేందర్కు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో మనోగతం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, హుజరాబాద్ నుంచి.